వాళ్ళిద్దరూ పేరుకే సొంత అన్నదమ్ములు. కానీ వ్యాపారంలో మాత్రం ప్రత్యర్థుల కన్నా ఎక్కువే. ప్రతివ్యూహాల్లో ఇద్దరూ ఒకటే. కానీ కాలం కలిసిరాక తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టడంతో ఒకరి పరిస్థితి తారుమారయ్యింది. మరొకరి పరిస్థితి మాత్రం పట్టిందల్లా బంగారంగా మారింది. వారిద్దరూ మరెవరో కాదు, అంబానీ సోదరులు. అవును, భారత వ్యాపార సామ్రాజ్యంలో తమకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న అంబానీల కుటుంబం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది. అన్న ముఖేష్ అంబానీ సంస్థలు లాభాల్లో పయనిస్తూ ఆయనను ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో నిలబెట్టగా, అనిల్ పరిస్థితి మాత్రం నానాటికి దిగజారుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఆయన జైలుకు వెళ్లకుండా త్రుటిలో తప్పించుకున్నారు. స్వయంగా తన అన్న ముఖేష్ ఆదుకోవడంతో పరువు దక్కించుకోగలిగాడు. అసలేం జరిగిందంటే, ఆర్కామ్ అధినేతగా అనిల్ స్వీడన్ సర్వీస్ ప్రొవైడర్ ఎరిక్సన్కు 550 కోట్ల బకాయి పడ్డాడు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న అనిల్కు అంత మొత్తం ఎలా కట్టాలో తెలియక సతమతమయ్యాడు. ఎరిక్సన్కు బకాయిలను 4 వారాల్లో చెల్లించాలని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు అనిల్ అంబానీని ఆదేశించింది. మార్చి 19లోగా బకాయిలు చెల్లించకపోతే జైలుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో ట్యాక్స్ రీఫండ్ల ద్వారా 260 కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలని ఆర్కామ్ ప్రయత్నించింది. కానీ నేషనల్ కంపెనీ లా అపెలెట్ ట్రిబ్యునల్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఇక గడువు ఒకరోజుతో ముగుస్తుందనగా అప్పుడు ముఖేష్ రంగంలోకి దిగాడు. తమ్ముడి కోసమే కాదు, కుటుంబ పరువు ప్రతిష్టలు మంటగలుస్తాయన్న ఉద్దేశంతో 550 కోట్ల రూపాయలు సర్దుబాటు చేశారు. దీంతో ఊపిరి పీల్చుకున్న అనిల్ తన అన్న వదిళ్లకు థ్యాంక్స్ చెప్పారు. కుటుంబ విలువలే ముఖ్యమని, తనను సమయానికి ఆదుకున్నారని ఆయన ముఖేష్ అంబానీకి కృతజ్ఞతలు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఎరిక్సన్కు బకాయిలు చెల్లించామని ఆర్కామ్ వెల్లడించింది. వాస్తవానికి తండ్రి ధీరుభాయ్ అంబానీ మరణం తర్వాత అన్నదమ్ములిద్దరూ బాహాబాహిగా దిగారు. 1000 కోట్ల రిలయన్స్ సామ్రాజ్యాన్ని ఇద్దరూ పంచుకున్నారు. అనిల్ టెలికాం, పవర్ సెక్టార్లను తీసుకోగా ముఖేష్ ఆయిల్, పెట్రోకెమికల్ వ్యాపారాలను తీసుకున్నారు. చాలా ఏళ్లపాటు ఒకరి ముఖం మరొకరు చూడ్డానికే ఇష్టపడలేదు. టెలికాం, పవర్ సెక్టార్లో అనిల్ అంబానీకి తీవ్ర నష్టాలు వచ్చాయి. దీంతో ఆయన ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 2016లో ముఖేష్ అంబానీ జియో ద్వారా టెలికాం రంగంలోకి అడుగుపెట్టారు. రుణ భారంలో కూరుకుపోయిన అనిల్ అంబానీ 2017 డిసెంబర్లో తన స్పెక్ట్రమ్ ఫైబర్ నెట్వర్క్ టెలికాం టవర్లను 17,000 కోట్ల రూపాయలకు ముఖేష్కు విక్రయించడానికి ఒప్పందం చేసుకున్నాడు. కానీ స్పెక్ట్రమ్ రుసుము తదితర రుణాలను ఎవరు తీరుస్తారు అనే విషయమై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని టెలికాం శాఖ కోరింది. ఆ మొత్తాన్ని చెల్లించడానికి జియో అంగీకరించలేదు. ఆర్కామ్ కూడా తన అసక్తతను వ్యక్తం చేసింది. దీంతో ఒప్పందం రద్దయింది. ఏదేమైనా తాజా వ్యవహారం ఈ అన్నదమ్ముల మధ్య బంధాన్ని మళ్లీ చిగురింప చేస్తుందో లేదో చూడాలి.